యేహూ అనే ఒక రాజు, ఈయన ఇశ్రాయేలీల రాజు. ఈయన ఎవరు అనే విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. వెళ్ళిపోదాం, మనకున్న సమయాన్ని స్పీడ్గా మనం చూస్తూ ముందుకు సాగుదాం. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ. చాలు ఇక్కడ ఏంటి అంటే యేహూ ఎవరు అనే పరిచయాన్ని మీకు పరిచయం చేస్తున్నా. ఈయన ఎవరట? నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ అని మనకు కనబడుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే యేహూ ఎవరి కుమారుడు అనంటే యెహోషాపాతు కుమారుడు అని మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇదే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము ఒక్కసారి 14వ వచనం చూద్దాం. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యేహూ. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే ఏం పరిచయం చూపిస్తున్నాం మీకు అంటే అసలు యేహూ అనే వ్యక్తి ఎవరు? ఆయన ఎవరో కాదు, యెహోషాపాతు యొక్క కుమారుడు అని మనకు కనబడుతుంది. అయితే మీకు మత్తయి సువార్తలో ఒక యెహోషాపాతు కనబడతాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. ఆశ యెహోషాపాతును కనుడు. ఇక్కడ మరొక యెహోషాపాతు మనకు కనబడుతున్నాడు. అయితే ఇంతకుముందు కూడా ఒక యెహోషాపాతు కనిపించాడు. ఆ యెహోషాపాతు ఈ యెహోషాపాతు ఒక్కరేనా అంటే కాదు అని మనము ఒక క్లారిటీకి రావాలి. ఎందుకు అనంటే ఇక్కడ యెహోషాపాతు యొక్క తండ్రి ఎవరని కనబడుతుంది? ఆశ యొక్క కుమారుడు యెహోషాపాతు అని మనకు కనబడుతుంది. అదే ఇంతకుముందు మనం 2వ రాజుల గ్రంథంలో చూసిన యెహోషాపాతు యొక్క తండ్రి ఎవరు అని అంటే నింషీ అని మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ యెహోషాపాతు మత్తయి సువార్తలో కనబడుతున్న యెహోషాపాతు దావీదు వంశావళి అని మనము అర్థం చేసుకోవాలి. 2వ రాజుల గ్రంథంలో కనబడుతున్న యెహోషాపాతు ఎవరు అని అంటే ఆయన నింషీ అనే ఒక వంశావళికి సంబంధించిన ఒక వ్యక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇంతకు యెహోషాపాతు ఎవరు అని అంటే ఈయన దావీదు వంశానికి లేదా యేహూ ఎవరు అని అంటే దావీదు వంశానికి సంబంధించిన రాజు అయితే కాదు అన్న విషయాన్ని మనము గుర్తించుకొని కొంత దూరం ఇంకా ప్రయాణం మనం చేద్దాం. అయితే ఈ యేహూ అనే ఈ రాజు వాస్తవానికి దేవునికి ఇష్టమైన ఒక పనిని చేస్తాడు. ఎంతోమంది రాజులు వస్తున్నా దేవునికి ఏదో ఒక సంతాపాన్ని మిగిలించి వెళ్తూ అవసరమైతే ఆ దేవుని దుఃఖాన్ని తగ్గించకుండా దేవునికి బాధని ఇంకా పెంచే ప్రయత్నం ఎంతో రాజులు చేస్తూ వచ్చారు. అయితే ఈ యేహూ అనే ఈ రాజు మాత్రం దేవుడు మెచ్చే పని, దేవుడు ఇష్టపడే ఒక పనిని చేసినట్టుగా 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనబడుతుంది. అదేంటో చూద్దాం.